హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ SSREG మైండ్స్. ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియో కాల్ సంబంధించినటువంటిది. మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఒకవేళ చూడకపోయినా నో ప్రాబ్లం. ఫస్ట్ అది వర్తమాన్ కాల్ హిందీలో తీసుకుంటే నేను ఇక్కడ వెళ్ళుట అనేటువంటి ఒక వెర్బ్ తీసుకున్నాను. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ని యూజ్ చేశాను. బట్ దాంట్లో ఇంకా క్లియర్ గా హాఫ్ అన్ అవర్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ జరిగింది కాబట్టి ఆ వీడియో కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఆ సింగులర్ ప్లూరల్ సంబంధించినటువంటి వర్డ్స్ ని హిందీలో ఏమంటారు ఫస్ట్ అది తెలుసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ జరిగేటువంటి చేంజెస్ ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యూ కెన్ మేక్ యువర్ ఓన్ సెంటెన్స్ అన్నమాట. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ వహ్ జాతా హే. వహ్ అంటే అతను, జాతా హే వెళ్తున్నాడు అనేటువంటి అర్థం అన్నమాట. ఇక్కడ హై అనేటువంటిది ఇంగ్లీష్ లో చూస్తే ఇక్కడ ఈజ్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. సో తా అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రెసెంట్ టెన్స్ ని డిఫైన్ చేస్తుంది. తే కూడా అంతేను. అలాగే తి అనేటువంటిది కూడా ప్రెసెంట్ టెన్స్ ని డిఫైన్ చేసేటువంటిదే. బట్ ఇక్కడ మనం చూసేటువంటి ఎగ్జాంపుల్స్ లో మనకు వచ్చినటువంటి ఫస్ట్ సెంటెన్స్ వహ్ అంటే అతను లేదంటే ఆమె, హీ ఆర్ షీ అన్నమాట. సో ఇంగ్లీష్ లో చూస్తే గోస్ అనేటువంటి వెర్బ్ వస్తుంది. సో హీ ఆర్ షీ గోస్ అనేటువంటి దాన్ని హిందీలో ఏమంటారు? వహ్ జాతా హే. తెలుగులో ఏమంటారు? అతను వెళ్తున్నాడు. సో అతను లేదంటే ఆమె వెళ్తుంది లేదంటే వెళ్తున్నాడు అని చెప్పడానికి ఇక్కడ మనం యూజ్ చేసేటువంటిది ఇక్కడ హిందీలో వహ్ జాతా హే. అలాగే హమ్ అంటే ప్లూరల్ అన్నమాట. చాలా మంది అన్నప్పుడు మనం హమ్ అనేటువంటి పదాన్ని హిందీలో యూజ్ చేస్తారు. సో ఎట్ ది సేమ్ టైం పైన సింగులర్ అయితే మనం జాతా హే అన్నాం కదా, ఇక్కడ హమ్ అనేటువంటి ప్లూరల్ కదా, అందుకని ఇక్కడ జాతే హే అనాలి. అదే ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే వి గో అంటాం అన్నమాట. అలాగే ఇక్కడ తుమ్ జాతే హో, మన ఏజ్ ఈక్వల్ గ్రూప్ వాళ్ళని తుమ్ అంటాము. సో ఇక్కడ ఇది ప్లూరల్ గాని తీసుకుంటారు, బట్ రెస్పెక్టెడ్ ఫామ్ కి వేరే ఆప్ అనేటువంటి పదాన్ని మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ తుమ్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి తుమ్ జాతే హో. సో యూ గో అంటారు ఇంగ్లీష్ లో. సో ఆప్ జాతే హే అనేటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో ఆప్ అంటే తమరు అనేటువంటి అర్థం. సో రెస్పెక్టెడ్ ఫామ్ కి యూజ్ చేస్తారు. ఇక్కడ జాతే హే అంటారు. సో పైన కూడా జాతే హో అన్నారు, ఇక్కడ జాతే హే అన్నారు. సో తే అనేటువంటిది రెండిట్లో ప్లూరల్ కాబట్టి కామన్ గా వచ్చింది. బట్ తుమ్ అనేటువంటిది ఇక్కడ మన ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజ్ చేస్తారు. అక్కడ మీరు హెల్పింగ్ వెర్బ్ హో యూజ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఆప్ అనేటువంటిది తమరు అనేటువంటి అర్థం. సో హై మీద అనుస్వార్ ఉంటుంది ప్లూరల్ ఫామ్ కి. సో ఇక్కడ హమ్ మీద గాని ఆ చిన్న డాట్ అనుస్వార్ ఉంటే అది ప్లూరల్ అని ఆర్ అని అర్థం అన్నమాట. సో ఇంగ్లీష్ లో మీనింగ్ చూస్తే యూ గో అనేటువంటిది అంటారు. ఇది ఫార్మల్ లో యూజ్ చేసేటువంటిది. తర్వాత నెక్స్ట్ వే జాతే హే. వే అంటే వారు అనేటువంటి అర్థం, జాతే హే అంటే వెళ్తున్నారని. మీకు అర్థమైపోయింది అనమాట. జాతే హే అనేటువంటిది ప్లూరల్ లో యూజ్ చేస్తారు. అదే గాని స్త్రీలింగ్ అయితే అక్కడ జాతి హే అంటారు. ఏం చేంజ్ ఉండదు. సో హై మీద డాట్ అనేటువంటిది ప్లూరల్ ఫామ్ లో, మేల్ ఆర్ ఫిమేల్ సంబంధించిన ప్లూరల్ ఫామ్ లో హై మీద అనుస్వార్ వాడడం అనేటువంటిది కంపల్సరీ అన్నమాట. సో వే జాతే హే అంటే ఇక్కడ అందరూ కూడా మేల్ ఆర్ ఫిమేల్ దానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు వే జాతే అనేటువంటి దాంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు ఉంటే కూడా యూజ్ చేస్తారు. అలా కాకుండా ఓన్లీ మేల్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ వే జాతే హే అంటారు. బట్ ఓన్లీ స్త్రీలింగ్ మాత్రమే, అంటే స్త్రీలు సంబంధించినటువంటి అర్థంలో మీరు అందరూ ఫిమేలే ఉన్నారు అనేటువంటి అర్థంలో చెప్పాలి అంటే వే జాతి హే అంటారు అనమాట. అది కామన్ అన్నమాట. ఆ తర్వాత మే జాతా హూ, ఐ గో అంటే నేను వెళ్తున్నాను అనేటువంటిది. మే జాతా హూ, మే అంటే నేను, జాతా హూ అంటే వెళ్తున్నాను అనేటువంటిది. హూ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్ ఈక్వల్ టు యామ్ అన్నమాట. ఇంగ్లీష్ లో ఏమంటారు? ఐ గో. ఇలా యూజ్ చేస్తారు. భూతకాల్లో చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వహ్ జాతా థా అన్నారు. అంటే ఇక్కడ ఏం మారింది చెప్పండి. ఇక్కడ జాతా థా అనేటువంటి దాంట్లో హెల్పింగ్ వెర్బ్ థా మారింది. మిగతా అన్ని సేమ్ చూడండి. సింగులర్ లో అతను అనేటువంటి అర్థంలో వహ్ యూజ్ చేస్తారు. సో జాతా థా అన్నారు అనమాట. ఓకే, వహ్ జాతా థా అంటే అతను వెళ్ళేవాడు అనేటువంటి అర్థం. సో వహ్ గయా థా అంటే వెళ్ళిపోయాడు అనేటువంటి అర్థం. సో ఇక్కడ రెండు యూజ్ చేయొచ్చు మీనింగ్ బట్టి అనమాట. సో ఇక్కడ వహ్ జాతా థా అంటే అతను వెళ్ళేవాడు అనేటువంటిది. సో హీ ఆర్ షీ వాజ్ గోయింగ్. తర్వాత హమ్ జాతే థే మేము వెళ్ళేవాళ్ళం. తుమ్ జాతే థే మీరు వెళ్ళేవారు. ఆ తర్వాత ఆప్ జాతే థే తమరు వెళ్ళేవారు.
సో వీటికి సంబంధించినటువంటిది ఇంగ్లీష్ లో చూస్తే యు ఆర్ గోయింగ్, ఆ తర్వాత యు ఆర్ గోయింగ్ సేమ్, బట్ ఫార్మల్ లో తమరు అనేటువంటి అర్థంలో ఆప్ అనేటువంటిది యూజ్ చేస్తారనమాట. తర్వాత వే జాతే థే, సో డిఫరెన్స్ ఏంటి? వే జాతే థే, వే అనేటువంటిది ప్లూరల్ అంటే వారు అనేటువంటి అర్థం, ఇక్కడ పాస్ట్ టెన్స్ లో థే యూజ్ చేస్తారు. ఆ తర్వాత మే జాతా థా అంటే మీనింగ్ ఏంటి? అప్పుడెప్పుడో నేను వెళ్ళేవాడిని అనేటువంటి అర్థం. వే జాతే థే అంటే ఏంటి? వారు వెళ్ళేవారు అనేటువంటి అర్థం అన్నమాట. సో ఈ విధంగా పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి సెంటెన్స్ ని చెప్పొచ్చు. నెక్స్ట్ అదే సెంటెన్స్ భవిష్యత్ కాలం ఎలా మారుతుంది చూడండి. ఇక్కడ వహ్ జాయేగా అన్నారు. వహ్ అంటే తెలుసు కదా, అతను అనేటువంటిది. జాయేగా అంటే ఏంటి? వెళ్తాడని. సో హీ ఆర్ షీ విల్ గో అనేటువంటిది. సో హమ్ జాయింగే, మేము వెళ్తాము. హమ్ అంటే ఏంటి? మేము అనేటువంటిది. వి విల్ గో ఇంగ్లీష్ మీనింగ్ అన్నమాట. తుమ్ జాओगे, నీవు వెళ్తావు. రెండు సెంటెన్స్లు మనం చెప్తున్నాం. ఆప్ అంటే తమరు అని, తుమ్ అంటే నీవు లేక మీరు అనేటువంటి అర్థం అన్నమాట. సో ఆప్ జాయింగే అంటే తమరు వెళ్తారు, యూ విల్ గో. ఆ తర్వాత వే జాయింగే అంటే వారు వెళ్తారు, సో దే విల్ గో. ఆ తర్వాత మే జాਉਂగా, ఐ విల్ గో. ఈ విధంగా చెప్తాము భవిష్యత్ కాల్లో. సో ఈ విధంగా సెంటెన్స్ ని మనం వర్తమాన్ కాల్, భూత్ కాల్, భవిష్యత్ కాల్లో మార్చి చెప్పడం జరుగుతుంది. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.